ఏబీ న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా గత 20 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్న అధికారిని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేయాలని దళిత ప్రజా సంఘాల నాయకులు, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శి వల్లం దాస్ కుమార్, అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డు గ్రహీత బిర్రు కుమారస్వామి, మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇరెల్లి శ్రీనివాస్ మాదిగ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాగా ఉన్నప్పటి నుండి నేటి వరకు వరంగల్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విధులు నిర్వహిస్తున్న వరంగల్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీని ప్రభుత్వం ఎందుకు బదిలీ చేయడం లేదో అర్థం కావడం లేదని వారు అన్నారు. ఒకే చోట 10 సంవత్సరాల విధులు నిర్వహిస్తున్న అధికారులు బదిలీ చేయాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ ఇట్టి నిబంధనలు వరంగల్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి వర్తించదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని తక్షణమే వరంగల్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా విధులు నిర్వహిస్తున్న అధికారిని వెంటనే బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం కారణం వరంగల్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా గత 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్న వరంగల్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బదిలీ చేయాలి. ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ఉన్నప్పటి నుండి నేటి వరకు వరంగల్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా పనిచేస్తున్న ఈడీని అధికారిని వెంటనే బదిలీ చేయవలసిందిగా దళిత ప్రజా సంఘ ఆధ్వర్యంలో ఈరోజు మేము జిల్లా కలెక్టర్ గారికి మీడియా రూపంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఒకే దిక్కు తిష్టవేసి 20 సంవత్సరాల నుండి ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా పనిచేస్తున్న అధికారిని బదిలీ చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు